డిజిటల్ స్కామ్స్ రోజు రోజుకి చాలా ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్‌గా 4.34 లక్షల రూపాయలు ఒక ఇంటి యజమాని తన హౌస్‌ని రెంట్‌కి ఇస్తానని చెప్పేసి ఓఎల్ఎక్స్‌లో పోస్ట్ చేసి పోగొట్టుకోవడం జరిగిందనమాట. సో, ఈ స్కామ్ గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవుతుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఒక హౌస్ ఓనర్ విజయవాడకి సంబంధించి విజయవాడలో జరిగింది ఈ సంఘటన. విజయవాడలో హౌస్ ఓనర్ వచ్చేసి తన ఇంటిని రెంట్‌కి ఇవ్వాలి అని చెప్పేసి ఓఎల్ఎక్స్‌లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత ఒక వ్యక్తి కాల్ చేసి, "మీ హౌస్ అయితే నాకు నచ్చింది. నేను రెంట్‌కి దిగుతాను. నేను ఆర్మీలో పనిచేస్తున్నాను" అని చెప్పేసి అతని నమ్మబలికి, "మీకు ఒక క్యూఆర్ కోడ్ వాట్సాప్‌లో పంపిస్తాను. మీరు దాన్ని స్కాన్ చేసినట్లయితే మీకు అడ్వాన్స్ అమౌంట్ వస్తుంది" అని చెప్పేసి అతను నమ్మబలికాడు. సో, ఇతను ఏం చేశాడంటే ఆ క్యూఆర్ కోడ్‌ని హౌస్ ఓనర్ స్కాన్ చేశాడు. స్కాన్ చేసిన వితిన్ సెకండ్స్‌లో తన అకౌంట్‌లో ఉన్నటువంటి 4.34 లక్షల రూపాయల అమౌంట్ అయితే మొత్తం స్కామ్ చేయడం అయితే జరిగింది. సో, ఇట్లా లేటెస్ట్‌గా స్కామ్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో, ఇది ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలంటే, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరికన్నా అమౌంట్ పంపించాలంటే, వాళ్ళ క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేస్తే, మనకి అమౌంట్ పంపించడానికి వీలవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి, మనకి అమౌంట్ రావాలి అంటే, మన క్యూఆర్ కోడ్‌ని వాళ్ళు స్కాన్ చేయాలి. అప్పుడే మనకి అమౌంట్ వస్తుంది. బట్ ఆన్‌లైన్‌లో మీరెప్పుడు కూడా క్యూఆర్ కోడ్ ఎవరైనా పంపిస్తే, తెలియని వ్యక్తులు పంపిస్తే మాత్రం నమ్మకండి, స్కాన్ చేయకండి. ఇటువంటి స్కామ్స్‌కైతే గురవ్వడం జరుగుతుందనమాట. సో, మీరెప్పుడైనా ఓఎల్ఎక్స్‌లో గాని, లేకపోతే రెంట్‌కి ఆన్‌లైన్ పోర్టల్స్‌లో చేసినప్పుడు, మీరు ఫిజికల్‌గా ఆ వ్యక్తిని వచ్చి మీకు అమౌంట్ పే చేయమని చెప్పండి. ఇటువంటి క్యూఆర్ కోడ్స్ అయితే స్కాన్ చేయకండి. స్కామ్‌కి దూరంగా ఉండండి. ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవ్వడానికి ఇంకొకసారి మన వీడియోని షేర్ చేయండి.